రాజకీయాల్లో గెలుపు ఒక కథ అయితే కొన్నిసార్లు ఓటమి అంతకు మించిన పెద్ద కథను చెబుతుంది. అది ఒక రాజకీయ భూకంపాన్ని సూచిస్తుంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కైకలూరులో సరిగ్గా అలాంటి ఒక తీర్పును లోతుగా విశ్లేషించబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం 4 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా కైకలలూరు నియోజకవర్గం స్వరూపం ఏంటి, తర్వాత 2024 ఎన్నికల్లో ఆ సంఖ్యలు మనకేం చెప్తున్నాయి, మూడోది ఇంతటి భారీ ఓటమికి దారితీసిన అసలు కారణాలేంటి, చివరగా భవిష్యత్తు కోసం ఒక పటిష్టమైన ప్రణాళిక ఎలా ఉండాలి, వీటన్నిటినీ వివరంగా చూద్దాం. కైకలూరు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ ప్రాంతపు జీవనాడిని పట్టుకోవాలి. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడి ప్రజల భవిష్యత్తు, వాళ్ల ఓటు అన్నీ భూమి, నీళ్లతో ముడిపడి ఉంటాయి. ఇక్కడి రాజకీయాలను శాసించేది రెండు రంగాలు, ఒకటి వ్యవసాయం, ఇంకొకటి ఆక్వాకల్చర్. వీటిని అర్థం చేసుకోకుండా ఇక్కడి రాజకీయాలను అర్థం చేసుకోవడం అసాధ్యం. చూడండి, సుమారు 2,20,000 ఓటర్లున్న ఈ నియోజకవర్గం ఆర్థికంగా పూర్తిగా రెండిటిమీద ఆధారపడి ఉంది. కొల్లేరు సరస్సు ఏమో మత్స్యకారులకు ప్రాణాధారం, మిగిలిన వాళ్లంతా వ్యవసాయం మీదే బతుకుతారు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ప్రభుత్వ సంక్షేమంపై ఆధారపడటం ఒక అలవాటుగా మారింది. ఇక సామాజిక సమీకరణాల విషయానికొస్తే ఇక్కడ దళితుల ఓట్లు చాలా కీలకం. దాదాపు 50,000 మంది ఓటర్లతో వాళ్లే ఇక్కడ అతిపెద్ద ఓటు బ్యాంకు. ఏ పార్టీ గెలవాలన్నా వారి మద్దతు చాలా అవసరం. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2024 ఫలితాలు. ఇవి కేవలం అంకెలు కాదు, ప్రజల తీర్పులో వచ్చిన ఒక పెను మార్పు, ఒక షాక్వేవ్ లాంటిది. 1-2% కాదు, ఏకంగా 25% ఓట్ల తేడా. దీన్ని హోరాహోరీ పోరు అనలేం. ఇదొక స్పష్టమైన గట్టి తిరస్కరణ. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఖ్యలు చెప్పుతున్నాయి. 2019లో దాదాపు 48% ఓట్లతో గెలిచిన వైసీపీ 2024 నాటికి కేవలం 35% పడిపోయింది. మరోవైపు అప్పుడు కేవలం 1% ఓట్లున్న బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమిగా కలిసి ఏకంగా 60%కి పైగా ఓట్లు సాధించింది. ఇది నమ్మశక్యం కాని మార్పు. ఈ చార్ట్ చూడండి, మరింత స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ ఓట్ల వాటా 12.5% తగ్గింది. అదే సమయంలో ఎన్డీఏ కూటమి ఓట్ల వాటా దాదాపు 60% పెరిగింది. ఇది కేవలం ఓటమి కాదు, ఇది రాజకీయ పునాదులు కదిలిపోయాయనడానికి ఒక బలమైన సంకేతం. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఇంత భారీ ఓటమికి ఏదో ఒక్క కారణముండదు. ప్రధానంగా 3 అంశాలు ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. మొదటిది, ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. రెండోది, ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు. మూడోది, స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడే అసలు కథ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం మీద బాగా ఫోకస్ చేసింది నిజమే, కానీ ప్రజలు, ముఖ్యంగా యువత, ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. డబ్బులు సరే, మా భవిష్యత్తేంటి అని. ఉద్యోగాలు, అభివృద్ధి, సరైన రోడ్లు ఇవేవీ లేకుండా కేవలం సంక్షేమం ఒక్కడే సరిపోదన్న భావన ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు స్థానిక సమస్యలు మరింత ఆజ్యం పోసాయి. కొల్లేరు నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పాడైపోయిన రోడ్లు, పూడిపోయిన కాలువలు, పొలాల్లో నీళ్లు నిలిచిపోవడం, ఇవన్నీ రైతుల, మత్స్యకారుల రోజువారీ జీవితాన్ని నరకంగా మార్చాయి. ఈ చిన్న చిన్న సమస్యలే చినికి గాలివానలా మారి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి. గడిచిపోయింది. ఇప్పుడు ఓటమి కారణాలను విశ్లేషించడం కాదు, భవిష్యత్తుకు మార్గాన్ని నిర్మించుకోవాలి. 2029ని లక్ష్యంగా చేసుకుంటే పుంజుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం. పునరాగమనానికి ఈ 3 సూత్రాల ప్రణాళిక కీలకం. మొదటిది, ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని కలిగించే కొత్త నాయకత్వం. రెండవది, కేవలం సంక్షేమం కాదు, అభివృద్ధి ప్లస్ సంక్షేమం అనే కొత్త ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లడం. మూడవది, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ వ్యూహాన్ని మనం ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్ను చూద్దాం. అంటే 4 ముఖాలున్న వ్యూహం అన్నమాట. ఇది ఒక సమగ్రమైన ప్రణాళిక. ఈ చతుర్ముఖ వ్యూహంలో 4 పాత్రలుంటాయి. మొదటిది శివుడి పాత్ర. అంటే అధికారంలో ఉన్న కొత్త ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దాడి చెయ్యాలి.
రెండోది విష్ణువు పాత్ర, అంటే తాము చేసిన మంచి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోకుండా కాపాడుకోవాలి. మూడోది బ్రహ్మపాత్ర, భవిష్యత్తు కోసం ఒక కొత్త, ఆశాజనకమైన విజన్ను సృష్టించి ప్రజల ముందు పెట్టాలి. ఇక చివరిది, అత్యంత ముఖ్యమైనది దుర్గాపాత్ర, అంటే అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి పార్టీ పునాదులను పటిష్టం చెయ్యాలి. ఈ 4 పనులను ఏకకాలంలో సమన్వయంతో చేసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. చివరగా ఒక విషయం, కైకలూరులో మనం చూసింది కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు. ఇది మారుతున్న భారత ఓటర్ నాడికి ఒక సూచిక. కేవలం సంక్షేమ పథకాలిస్తే సరిపోదు. అభివృద్ధి, ఆకాంక్షలు, మెరుగైన భవిష్యత్తు, వీటిని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పాఠాన్ని అర్థం చేసుకోకపోతే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు కష్టమే. ఇదే కైకలూరు మనకిస్తున్న గుణపాఠం.